ఈరోజు కుమారి ఆంటీ వాళ్ళ ఊరు గుడివాడలోను కూటమి తరపున ఓటు వేయండి అని మాట్లాడడం జరిగింది. వీడియో రిలీజ్ చేసింది. అసలు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందనేది కూడా అసలు అర్థం కావట్లేదు. అప్పుడే బ్యాచ్ అందరూ కూడా అమ్మాయిని బూతులు తిట్టడం మొదలుపెట్టారు. నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటుందేమో కదా. అసలు ఆ అమ్మాయి ఎప్పుడో చెప్పింది, హైదరాబాద్లో అంటే మాకు ఊర్లో బతుకు తెరువు లేక మేము ఇక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకోవాలని ఇలా హోటల్ పెట్టుకొని ఇలాగా బతుకుతున్నాం మేము, ఫుడ్ కోర్ట్ పెట్టుకొని అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంత గతంలో ఆ అమ్మాయి ఫేమస్ అయినప్పుడే చెప్పింది. ఇప్పుడు కూడా అదే మాట చెప్పింది. అందులో పెద్ద అబద్ధమైన విషయం అయితే ఏం లేదు కదా. ఒకసారి విందాం అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. ఆంటీని కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి. రావాలి, అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికపాడికి రావడం జరిగిందండి. సో వెనిగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పుడు వరకు ఉపాధి లేదు, అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు, అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమలు లేకనే కదా మేము ఇక్కడ నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా నా వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గ్లాసు గుర్తైన బాల శౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈసారి గనక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని 15 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి. ఈ గుడివాడను అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి. అలాగే ఈ సందర్భంగా నేను మన అందరినీ కూడా కోరుకుంటున్నానండి, మన నాయకులైనటువంటి వాళ్ళందరికీ కూడా. చూడండి, ఆ అమ్మాయి ఉన్న నిజమే మాట్లాడింది కదా. చదువుకోలేని అమ్మాయి కూడా అంత తెలుగుగా అంత ఉన్న నిజాన్ని చెప్పింది. ఆ నిజాన్ని చెప్పినందుకు అప్పుడే అమ్మాయిని తిట్టడం మొదలుపెట్టారు. ఎంతమంది హైదరాబాద్లో ఉన్నారు చెప్పండి. ఆంధ్ర వాళ్ళే కానివ్వండి, వేరే రాయలసీమ వాళ్ళే కానివ్వండి, వేరే వేరే రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కర్రీ పాయింట్లు పెట్టుకున్నారు, కొబ్బరి బొండాలు, చెరుకు బళ్ళు, ఫుడ్ కోర్ట్లు, టిఫిన్ సెంటర్లు, ఇంకా ఒకటి కాదు. బీటెక్ చదివిన పిల్లలు ప్రతి ఇంట్లోనూ బీటెక్ చదివిన పిల్లలు ఉన్నారు. ప్రతి పిల్లలు కూడా ఇక్కడ హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు. అలాగే అక్కడ ఏమీ పని లేక వాళ్ళతో పాటు ఫ్యామిలీలు కూడా వచ్చి ఇక్కడే ఉంటున్నారు, పిల్లలతో పాటు కూడా. అక్కడ ఏమి లేకనే కదండి. ఉంటే ఎందుకు వదిలేసుకుని వస్తారు? అన్నీ బాగుంటే రాదు కదా, ఎవరు సొంత ఇల్లు వదిలిపెట్టుకుని కూడా రారు కదా. ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చిపోతున్నారు. ఇదేమన్నా కొత్త విషయం? ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? అందుకే మనం మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఆ పరిపాలన బాగుంటే మనకు ఉపాధి దొరికితే ఇప్పుడు కాకపోయినా కొంచెం మన పిల్లల భవిష్యత్తు కన్నా సరే వాళ్ళ చేతికి అందే సమయానికన్నా రాష్ట్రం బాగుపడింది అని అంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అన్నీ దొరుకుతాయి కదండి. తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట, వీళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళు బాధపడి, వాళ్ళు ఎలా ఉన్నారు ఫుడ్ సరిగ్గా లేక ఇక్కడ ప్రతిదీ కొనుక్కోవడం, వండి పెట్టేవాళ్ళు మగపిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. వాళ్ళకు కూడా ఫుడ్ సరిగ్గా లేక బయట కొనుక్కొని తిని ఒక్కొక్కరు ఒక్కో దగ్గర తల్లిదండ్రుల దగ్గర లేమనే బాధతోటి ఇలా ఎంతమంది పిల్లలు బతుకుతున్నారండి. అక్కడే కనుక ఉండుంటే వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు కదా. ఏ తల్లిదండ్రులు వదులుకుని రావాలని పిల్లలు కోరుకోరు కదా. ఇవన్నీ నిజాలు మాట్లాడుతున్నాయి అనేసరికి ఇంకా జనాల్లో కడుపు మంట అనేది ఒకటి వచ్చేసేసి వ్యతిరేకత కనబడుతుంది. ఇంకా మనం ఓడిపోతున్నాం అని నేను ఒక భయం అనేది పట్టుకుంది. గుడివాడ గడ్డపై మాట్లాడిందండి ఆ అమ్మాయి. గుడివాడ అంటే ఎవరిదో తెలుసు కదా. అలాంటిది గుడివాడ గడ్డపై మాట్లాడింది. ఆ అమ్మాయికి ఉన్న ధైర్యానికే మెచ్చుకోవచ్చు. అసలును ప్రతి ఒక్కరు ఎవరూ భయపడకండి. ఇప్పుడు బుతుల పంచాంగాలు అప్పుడే అమ్మాయి మీద మొదలుపెట్టేశారు. అలాంటివన్నీ ఏమీ పట్టించుకోవద్దు, అసలు ఏమీ భయపడద్దు కూడా. ఎవరైనా సరే ధైర్యంగా, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది ఎవరికి ఓటు వేయాలనేది అందరికీ అర్థమైపోయింది. ఇంకొక 3 రోజులే సమయం ఉంది. ఈ 3 రోజుల్లోనే మీరు మీ ఓటుని ప్రతి ఒక్కరూ, ఎవరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ సొంత ఊరిలో ఉన్న ఓటును వెళ్ళి మరీ ఓటు వేసి రండి. ఇబ్బంది కలిగిందని అనుకోకుండా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని ప్రతి ఒక్కరూ
కష్టపడాలండి. అలాగే ఎన్ఆర్ఐలు కూడా ఎక్కడి నుంచో ఎన్ఆర్ఐలు వచ్చి కష్టపడుతున్నారండి. వాళ్ళు ఎన్ఆర్ఐలు అంటే యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఎలా అయినా సరే ఈసారి మాత్రం గెలిపించాలన్న ఆలోచనలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేయాలనేది కూటమికి ఓటు వేయండి. రాష్ట్ర అభివృద్ధికి మీ చెయ్యి కూడా, మీ సహాయ సహకారాలు కూడా అందించాలి. మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.